హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కెవిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ భారతిని. ఈ రోజు వీడియోలో నా యూట్యూబ్ డబ్బులతో అయితే నేను కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను. అవి నా వంట రూమ్ లో కావాల్సిన సామాన్లేనండి. అవి ఏ సామాన్లు తీసుకున్నానో చూపిస్తున్నాను. అక్క నిన్నే కదా యూట్యూబ్ పేమెంట్ అయితే పెట్టావు, ఎంత వచ్చిందో అంతలోకే నువ్వు సామాన్లు తీసేసుకున్నావా అని అనకండి. యూట్యూబ్ పేమెంట్ 22వ తేదీనే వచ్చింది. యూట్యూబ్ పేమెంట్ రాగానే నేను ఈ సామాన్లు అయితే ఆర్డర్ పెట్టేశాను. అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టానండి. నాకు ఇవి ఖచ్చితంగా కావాలి. ఎంత బడ్జెట్ లో తీసుకున్నానో చెప్తాను. ఇంకా కొంతమంది కామెంట్లో అయితే అక్క మీరు ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కదా యూట్యూబ్ పేమెంట్ రాగానే అనేసి కొంతమంది అయితే చెప్తున్నారు. నేను కూడా ఫ్రిడ్జ్ తీసుకోవాలని అనుకుంటున్నానండి. కాకపోతే అప్పుడే కాదు, నాకు ఇవైతే ఖచ్చితంగా అవసరం కాబట్టి తీసుకున్నాను. ఒక 5,000 బడ్జెట్ లో అయితే ఈ సామాన్లు తీసుకున్నాను. మిగతా డబ్బులు అయితే మా చిన్నోడిని స్కూల్లో వేయాలనుకుంటున్నాను కదా, అక్కడైతే వాడుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అక్కడికైతే కరెక్ట్ గా నాకు యూట్యూబ్ డబ్బులు వచ్చినవి అయితే సరిపోతాయి. మీరు నా పేమెంట్ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో అయితే పైన ఐకార్డ్ లో ఇస్తాను. ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళి చూడండి. లేదంటే నా ఛానల్లోకి వెళ్ళేసైనా నాకు ఎంత పేమెంట్ ఈ నెల వచ్చిందో ఖచ్చితంగా చూడండి. అయితే ఎక్కువగానే వచ్చిందిలేండి. నేను అనుకున్న కాడికి చాలా ఎక్కువ పేమెంటే వచ్చింది. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఈ సామాన్లు ఏవేవి తీసుకున్నానో చూపిస్తాను. ఎంత బడ్జెట్ లో తీసుకున్నాను కూడా చెప్తాను. ఇదొక్కటి మాత్రం నేను బయట తీసుకున్నానండి. ఇదొక్కటి మాత్రం నేను బయట తీసుకున్నాను. మిగతావన్నీ కూడా అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇవైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి గ్యాస్ మీద పెట్టుకున్న బర్నర్లు ఉంటాయి కదా, అంటే డబర్లు గాని గిన్నెలు గాని పైన పెట్టుకుంటాను చూడండి, ఆ బర్నర్లు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బర్నర్లు అయితే పూర్తిగా పోయి ఉన్నాయి. అవి నేను యూట్యూబ్ వీడియో తీసేటప్పుడు మీకు కనిపించకుండా అయితే మేనేజ్ చేసుకొని వీడియో తీసేదాన్ని. ఇంకా చాలా ఇబ్బందిగా ఉందనేసి ఇవి కూడా కొనేసుకున్నాను. బయట కొన్నాను, ఆర్డర్ అయితే పెట్టలేదు. ఇది ఒక్కొక్కటి 150 రూపాయలు ఉందండి. రెండు కలిపి 300 అయితే అయ్యాయి. చాలా రేటు ఉన్నాయి ఇవి. ఇవి నేను పాత కూడా మీకు చూపిస్తాను. అవి ఎంత దారుణంగా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇది పునుగుల పెనం అండి. నేనైతే మరీ చిన్నది అయితే వచ్చింది పునుగుల పెనము. మరి ఇంత చిన్నది ఉంటదని అయితే అనుకోలేదు. కొద్ది పెద్దది ఉంటే బాగుండేది. అయితే బడ్జెట్ అయితే తక్కువలోనే వచ్చింది కానీ కొద్ది పెద్దది ఉంటే బాగుండేది. కొద్ది బడ్జెట్ ఎక్కువైనా కొద్ది పెద్దది తీసుకొని ఉండేదాన్ని. నేను పెద్దదని అనుకున్నాను ఆ ఫోటోలో చూసినప్పుడు, కానీ చాలా చిన్నదిగా ఉంది. అయినా సరే ఏదో ఒకటి తీసుకున్నాను కాబట్టి వాడుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇక్కడ దీనికి పెట్టుకునేది అయితే వచ్చింది. ఇది ఇలా పెట్టుకునేది. నేను మళ్ళీ ఇది తగిలించుకుంటాను. ఇప్పుడు ఇది దోముకోవడానికి కూడా ఈ పీస్ కూడా ఇచ్చారనమాట. దీంతోనే వీటిని అయితే కడగాలంట. ఇదిగోండి, ఇదైతే 300లో అయితే తీసుకున్నానండి. తక్కువని బాగుంది. కాకపోతే వాడితే ఎలా ఉంటుందో ఇంకా ట్రై చేయాలి. వాడిన తర్వాత ఎలా పనిచేస్తుందో కూడా నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు దాకా అయితే నేను వాడలేదు, కొన్ని తర్వాత. ఇదైతే 300. మీకు ఇప్పుడు ఇది చూపిస్తాను. ఇదైతే దోశ పెనం అండి. నా దోశ పెనం కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. నేనైతే ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. ఎప్పుడైనా ఒకసారి టీవీలో, ఫోన్ లో కానీ టీవీలో కానీ చూడటమే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. ఎవరింట్లో కూడా నేను చూడలేదు. రౌండ్ పెనం కాదనమాట. చూడండి, 4 పక్షాలుగా ఉండే పెనం అయితే తీసుకున్నాను. అంటే రౌండ్ గా ఉండేవి మరి చిన్నగా ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడు, ఈ పునుగుల పెనం ఎంత ఉందో అంత పెనాలే ఉన్నాయి. మరి అంత చిన్న పెనం దోశల పెనం అయితే బాగుండదు అనేసి ఇంకా నేను అవైతే తీసుకోలేదు. ఇది కూడా చూడటానికి బాగుంది, వెరైటీగా ఉందని అయితే ఇలా 4 పక్షాలుగా ఉన్నది అయితే తీసుకున్నాను. మరి దోశలు ఎలా వస్తాయో వాడైతే చూడాలి. ఇంకా వీటిలోకి దోశలు తీసుకోవడానికి ఇది ఒక ప్లాస్టిక్ గరిట అయితే ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ గరిట అయితే ఎలాగో వాడనులేండి, వాడకూడదు కదా ప్లాస్టిక్ వేడి మీద. ఇంక ఇదొకటి, ఈ దోశ పెనం కడుక్కోవడానికి అయితే ఇది ఒకటి ఇచ్చారు. వీటితోనే కడగాలంట. ఇంక ఇవైతే వచ్చాయి. ఈ దోశ పెనం అయితే 700 అండి. 700 బడ్జెట్ లో అయితే తీసుకున్నాను. పెద్దదే వచ్చింది. మరి వాడితే ఎలా ఉంటుందో, దోశలు ఎంత బాగా వచ్చేస్తాయో చూడాలి. అదనమాట. నేను ఖచ్చితంగా దోశలు వేసి కూడా చూపిస్తాను. ఇదైతే 700. ఇప్పుడు ఇది ఎంత పెద్ద బాక్స్ ఏమనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పకుండానే మీరు గెస్ చేయండి. ఇది గ్రైండర్ అండి. గ్రైండర్ తీసుకున్నాను. నేనైతే మిక్సీ తీసుకోవాలనుకున్నాను. కాకపోతే ఆర్డర్ పెట్టేటప్పుడు నేను చూస్తే మిక్సీ రేట్లు గ్రైండర్ రేట్లు ఒకే విధంగా ఉన్నాయన్నమాట. ఒకే రేట్ లో ఉన్నాయి. ఆల్రెడీ ఇంట్లో మిక్సీ అయితే ఉంది. కాకపోతే ఆ మిక్సీ సరిగ్గా పనిచేయటం లేదు. కొద్దిగా అప్పుడప్పుడు ఆగిపోతుంది.
అందుకని మిక్సీ తీసుకోమన్నాను. కాకపోతే మిక్సీ ఉంది కదా, ఎలాగోకలా పని చేసినా పర్వాలేదు, గ్రైండర్ తీసుకుంటే మిక్సీ పని తగ్గిపోతుంది కదా, మిక్సీ కాకుండా గ్రైండర్ తీసుకుందామని అన్నారు. నాకు కూడా చాలా రోజుల నుండి గ్రైండర్ తీసుకోవాలని ఆలోచన అయితే ఉందండి. ఎందుకంటే మిక్సీలో చేసే దోశలు, ఇడ్లీలు, బోండాలు ఇవి వేరే డిఫరెంట్ ఉంటాయి టేస్ట్. గ్రైండర్ లో చేసేది టేస్ట్ కొద్దిగా వేరే డిఫరెంట్ ఉంటది. ఇంకా నాకైతే గ్రైండర్ లో చేసేవి చాలా ఇష్టం అండి. లేకపోతే రుబ్బుకొని చేసుకునే బాగుంటాయి. రుబ్బుకొని అయితే ఎలాగో చేసుకోలేం కాబట్టి గ్రైండర్ తీసుకోవాలనుకున్నాను. ఆ మిక్సీ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడేసి ఇంకా మళ్ళీ అప్పుడు ఎంత అవసరం ఉంటే అంత, అంటే అవసరం బట్టి మిక్సీ కూడా కొనుక్కుందామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు గ్రైండర్ అయితే మీకు తీసి చూపిస్తాను. దీంట్లోకి పైన కప్పు ఒకటి ఇచ్చిండు. ఇదైతే గ్రైండర్ అండి. గ్రైండర్ లోకి ఇదిగోండి, ఇది గ్రైండర్. ఈ గ్రైండర్ లోకి ఇదైతే మనము చపాతీ పిండి కూడా కలుపుకోవడానికి అయితే ఇది ఇచ్చున్నారు. ఎలా సెట్ చేయాలో నేను మళ్ళీ మీకు దీంట్లో నేను పప్పు రుబ్బుకునేటప్పుడు అయితే చూపిస్తాను. నాకు ఇది తెలియదు, నేను ఎప్పుడు వాడలేదు కదా గ్రైండర్. ఇది కొబ్బరి కోరించుకునేది, ఇది రెండు ఇచ్చున్నారు. ఇంకా లోపలైతే ఇదొకటి ఇలా పైన గిట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చున్నారు. ఇదైతే రావడానికి ఇదిగోండి, 2 రాళ్ళు వచ్చిన గ్రైండర్ అయితే తీసుకున్నాను. ఈ గ్రైండర్ రేటు 3700 బడ్జెట్ లో అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి 5000 బడ్జెట్ లో అయితే తీసుకున్నాను. మిగతా డబ్బులు మా బుడ్డోడిని, అదే మా చిన్నోడిని స్కూల్లో వేసేటప్పుడు ఇంకా ఆ డబ్బులు అయితే ఇస్తాయి, కరెక్ట్ గా అక్కడికైతే సరిపోతాయి అనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది, కరెక్ట్ గా ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఇప్పుడు నేను ఏం కోర్ చేసుకుంటానో మిగతా నా డైలీ రొటీన్ మీకు తెలుసు కదా, ఖచ్చితంగా ప్రతి వీడియోలో నా డైలీ రొటీన్ అయితే ఉండాలి. ఇంక ఇప్పుడు నా డైలీ రొటీన్ ఏం కోర్ చేసుకుంటానో ఇంకా అవంతా చూపిస్తాను. సాయంకాలం పప్పు అయితే నానబెట్టున్నాను, అది కూడా చూపిస్తాను. ఆ పప్పు నానిన తర్వాత సాయంకాలం రుబ్బుకునేటప్పుడు కూడా చూపిస్తాను ఎలాగ ఇది వాడుకోవాలి. ఈ గ్రైండర్ వరకు ఈ వారంటీర్ ఒకటి అయితే ఇచ్చున్నారండి. ఇది 2 సంవత్సరాల దాకా మనకు వారంటీర్ ఉంటది. అంటే ఈ గ్రైండర్ లో మోటార్ ఉంటది కదా, మోటార్ పోతే మనకి మళ్ళీ వేరే గ్రైండర్ అయితే ఇస్తారనమాట. ఈ బుక్ మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ బుక్ లేకపోతే గ్రైండర్ అయితే తీసుకోరు, అదనమాట. ఇంకా నేను తీసుకున్న సామాన్లు చూడడం అయిపోయిన తర్వాత ముందే నేను ఇల్లు అయితే తుడిచేసాను. అంటే తెల్లవారి 9:30 పావుతకు 10 లోపు ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. కాకపోతే మీకు ముందు నేను తీసుకున్న సామాన్లు చూపించేసిన తర్వాత నా డైలీ రొటీన్ చూపిద్దాం అనేసి అయితే ఇప్పుడైతే ఇల్లు తుడిచేది అయితే చూపిస్తున్నాను. ఈ ఇల్లు తుడిచేటప్పటికి కరెక్ట్గా 9:30 పావుతకు 10 అనమాట. టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత నేను ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నానో చూపించలేదండి. అంటే తెల్లవారి నుండి అయితే వీడియో ఏం తీయలేదు, మధ్యాహ్నం నుండి తీద్దామని అయితే అనుకున్నాను. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, తెల్లవారి నుండి తీస్తే ఇంకా ఎక్కువ లెంత్ అవుతుంది అనేసి ఇంకా అంత అయితే తీయలేదు. ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. దోసకి బోండాకి రెండింటికి కలిపి ఒక 3 గ్లాసులు బియ్యము, 1.5 గ్లాసు దాకా పప్పు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. ఈ బియ్యము పప్పు నాకు 2 రోజులు టిఫిన్కి అయితే వచ్చేస్తుంది. ఒకరోజు దోశ చేస్తాను, ఒకరోజు బోండా అయితే చేస్తాను. రేపటికైతే లైట్గా పులుస్తుంది కానీ పక్క రోజుకి బాగా పులుస్తుంది. బాగా పులిస్తేనే బోండా అయినా దోశ అయినా తినడానికి బాగుంటుంది. మా ఇంట్లో బాగా పులిసిన పిండితోనే దోశ చేసిన బోండా చేసిన తినడానికి ఇష్టపడతారు. ఇంకా 2 రోజులకు సరిపడిన అయితే నానబెట్టుకున్నాను. దాని తర్వాత కూర అయితే చేస్తున్నానండి. కూర ఈరోజు కూరగాయలు ఇంట్లో పెద్దగా ఏం లేవండి. క్యాబేజీ ఒకటి ఉంది, టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నాయి అంతేని. అందుకని ఒక క్యాబేజీ పెద్దది ఉంది. మొత్తం చేస్తే ఇంట్లో పెద్దగా ఎవరు క్యాబేజీ కూర తినరు, అందుకని సగం ముక్క వరకు అయితే క్యాబేజీ చేస్తున్నాను. మా ముగ్గురమే కదా, మా అత్త నేను మా మావయ్య, కాబట్టి మా ముగ్గురికి ఒక్క సగం ముక్క అయితే సరిపోతుంది క్యాబేజీ. 2 పూటలకి, అది కూడా ఒక పూటకి కాదు. మా ఇంట్లో క్యాబేజీ ఫ్రై చేస్తే పెద్దగా ఎవరు ఇష్టంగా తినరండి. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు క్యాబేజీ ఫ్రై. ఎక్కువగా నేను పప్పుకూర చేస్తాను. పప్పుకూర కూడా పెద్దగా ఏమి ఇష్టం ఉండదు, కాకపోతే తింటే ఆరోగ్యానికి మంచిదని అప్పుడప్పుడు తింటూ ఉంటాము. క్యాబేజీ తింటే కంటికి చాలా మంచిదంట, అందుకనేసి నేను ఎప్పుడైనా ఒకసారి తెమ్మంటాను. అది కూడా 2 సార్లుగా చేసుకొని అయితే తింటామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే కందిపప్పు పొయ్యి మీద గ్యాస్ మీద అయితే పెట్టేశాను కుక్కర్లో. పప్పు ఉడికిన తర్వాత నేను ఎప్పుడు కూడా క్యాబేజీ, టమాటా, మిగతా ముక్కలన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకుంటాను. నాకు ఎందుకో ఫస్ట్ నుండి ఇలా అయితే అలవాటు అయిపోయింది. ఫస్ట్ అయితే నేను అన్నీ కలిపేసి ఒకేసారి కుక్కర్లో పెట్టేసి ఉడికించుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా వండుతున్నాలేండి. అంటే అలా వండితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇలా ఉంటే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అందుకని నాకు ఎందుకు ఇలా వండితేనే నచ్చుతుంది. అందుకనేసి ఫస్ట్ పప్పు ఉడకేసేసి దాని
దాని తర్వాత మళ్ళీ అన్ని ముక్కలు వేసేసి అయితే ఉడకేసుకుంటాను. ఇంకా పప్పు నీట్గా ఉడికిపోవడం అయిపోయిన తర్వాత క్యాబేజీ, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, చింతపండు వేసేసి ఇంకా మూత పెట్టేసి అయితే 3 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర చేయడం కాడికి కోసినప్పుడే కొద్దిగా లేట్ ఎక్కువ అవుతుంది. క్యాబేజీ కోసేసిన తర్వాత వండడం కొద్దిగా తేలిగ్గానే ఉంటుంది. మా ఇంట్లో మా మామయ్య ఈ క్యాబేజీ కూర అయితే అస్సలు తినరండి. ఈ క్యాబేజీ కూర కొద్దిగా ఏదో డిఫరెంట్ వాసన వస్తుంది అని అంటారు. నాకు కూడా వస్తుంది, కానీ నాకు ఆ వాసన వల్ల తినడానికి అయితే ఇబ్బంది అని అయితే ఏమనిపించదు. కానీ మా మావయ్య మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఇబ్బంది పడతారు. చపాతీలోకి అయితే పర్వాలేదు తినేస్తారు, కానీ అన్నంతో అయితే అస్సలు తినడానికి ఇష్టపడరు. కాకపోతే ఒక్క పూటకి ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోయి మా ఇంట్లో ఎలాగో ప్రతిరోజు పచ్చడి ఉంటుంది కాబట్టి ఇంకా పచ్చడి వేసుకొని అయితే తినేస్తూ ఉంటారనమాట. ఇంకా పప్పు ఉడికిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి క్యాబేజీ కూర నచ్చుతుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ తింటాను. అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా తింటాను. ఇంట్లో నేనే తెమ్మని మరీ చేస్తాను పప్పు కూర. కానీ చపాతీలోకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ క్యాబేజీ పప్పు కూర అన్నంలోకే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా సాయంకాలానికి అయితే పప్పు నీట్గా నానిపోయిందండి. ఈ పప్పు బియ్యము నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్రైండర్ ఎలా వాడాలో మీకు ఒకసారి చూపిస్తాను. మామూలు చూపిస్తాను, చాలామందికి తెలిసే ఉంటుంది. గ్రైండరు ఎవరింట్లో ఉంటుంది వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా నాలో తెచ్చుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. కాకపోతే నేను తీసుకున్న గ్రైండర్ ఎలా వర్క్ చేస్తుందని మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టింది మనము గోధుమ పిండి ఉంటుంది కదా, చపాతీకి కలుపుకుంటాము. ఆ గోధుమ పిండి దీంట్లో చపాతీ పిండి అయితే కలుపుకోవడానికి ఇదైతే ఇచ్చారు. ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకొని దాని తర్వాత గోధుమ పిండి వేసుకొని కొద్దిగా నీరు వేసుకుంటే ఇంకా స్విచ్ ఆన్ చేస్తే అదే నీట్గా ముద్దలా అయితే కలిపేసుకుంటుంది. కాకపోతే ఎక్కువగా మనం ఇందులో పిండి అయితే కలుపుకోలేమండి. పిండి కలపడం ఏమో కానీ గ్రైండర్ కడగడమే పెద్ద పని అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం మన చేతితోనే కడిగేస్తాము. ఇంక ఇదైతే కొబ్బరి కోరించుకునేది, ఇలా తగిలిచ్చేసుకొని పైన కొబ్బరి పెట్టేసుకుంటే అంతేని కోరించేసుకుంటుంది. కాకపోతే చాలా లేట్ అవుతుంది అనమాట. దానికి బదులు మన చేతితో కోరించుకోవడమే చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. అదనమాట. ఎక్కువగా గోధుమ పిండి వీటికైతే వాడతారని నేను అనుకోవటం లేదంటే గోధుమ పిండి చపాతీ పిండి కలపడానికి ఇంకా కొబ్బరికి వాడడానికి ఎక్కువగా ఇష్టపడరు. లేట్ ఎక్కువ అవుతుంది. ఇంకా పని కూడా మామూలు మనం చేసుకునే కాడికి దీంట్లో చేసుకునే పని ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఉద్దేశం ఏంటంటే లాస్ట్లో ఈ రోల్ కడగాలి కదా, అప్పుడు ఎక్కువ టైం పట్టేస్తుందని నేను చెప్తున్నాను. ఇంక ఇప్పుడైతే నానిన పప్పు అయితే వేసుకొని ఈ 2 రాళ్ళు కూడా పెట్టేసుకొని అయితే ఇప్పుడు పప్పు అయితే రుబ్బేసుకుంటున్నానండి. ఈ పప్పు రుబ్బుకునేది కూడా చాలా లేట్ టైం పడుతుంది. అంత తొందరగా అయితే ఏం అవ్వటం లేదు, నిదానంగా అవుతుంది. కానీ నీట్గా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోతుంది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ గ్రైండర్ ఆడిచ్చేటప్పుడు మనం ఇక్కడ పక్కనే నిల్చోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి వేసేసి దీంట్లో గ్రైండర్లో పప్పు వేసేసి మనం మిగతా ఏదైనా పని చేసుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే అలానే చేసుకున్నానండి. పప్పు వేసేసి నేను మిగతా పనులు అయితే చేసుకున్నాను. మిగతా పనులు చేసి వచ్చేలోపు పప్పు అయితే నీట్గా రుబ్బేస్తుంది. నేను 2 సార్లుగా వేసుకున్నాను. ఒక్కసారి వేస్తే ఎక్కువ అయిపోతుందేమో అనేసి ఇంక 2 సార్లుగా అయితే వేసుకున్నాను. గ్రైండర్ కిలో ఆడించుకునేదో అరకిలో ఆడించుకునేదో నాకు సరిగ్గా తెలియదండి. కిలో ఆడించుకునేదనే అనుకుంటున్నాను. నేను తీసుకోలేదు, మా తమ్ముడి చేత అయితే ఆర్డర్ పెట్టించాను. నేను అది ఆ విషయం అయితే అడగలేదు. నాకు తెలిసి కిలో ఆడించుకునేదే అనుకుంటున్నాను. మెత్తగా అయితే రుబ్బేసుకున్నదండి. చాలా బాగుంటాయి. గ్రైండర్లో చేసుకున్నదైనా రుబ్బుకొని చేసుకున్నదైనా దోశ కానీ ఇడ్లీ బోండా ఏది చేసినా మంచి రుచి వస్తుంది. ఇంకా తెల్లవారికి అయితే పిండి ఇలా నీట్గా అయితే పొంగిపోయి పులిసిపోయిందండి, బాగా పొంగింది. ఇంక ఇప్పుడైతే నేను కొద్దిగా దోశలు వేసి చూపిస్తాను, ఇంకా కొద్దిగా పునుగులు కూడా వేసి చూపిస్తాను ఎలా వేస్తానో. పొంగనాలు అంటారంట, నేను పునుగులు అనుకున్నాను, అంటే పునుగులు పెనమనుకున్నాను, పొంగనాలు పెనమంటది. ఇంకా నేను తీసుకున్న ఈ పెనం అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టాను. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే రాశాను, ఎలా వస్తుంది ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఉల్లిపాయతో కూడా కొద్దిగా రుద్దాను, అంటే ఒకవేళ రాకపోతే అతుక్కుంటే ఇబ్బంది అవుతుందని ఫస్ట్ ముందు జాగ్రత్తగా ఉల్లిపాయతో కూడా కొద్దిగా రుద్ది దాని తర్వాత దోశ అయితే వేశాను. పర్వాలేదండి, ఈజీగా వచ్చేసింది, అసలు ఏం ఇబ్బంది పడలేదు. అంటే ఏం కొద్దిగా కూడా పెనానికైతే అతుక్కోలేదు. అంటే పెనం కొన్ని పోస్టులో అయితే కొద్దిగా పెనానికి అంటుకుంటుంది అంటారు కదా, కొద్దిగా పాత పడిన దాకా అతుక్కుంటూ ఉంటుంది అంటారు కదా,
అస్సలు ఏం అనుకోలేదు, అస్సలు అంటే అస్సలు అతుక్కోలేదు. ఫస్ట్ సారి వేసినా సరే నీట్గా అయితే దోశలు వచ్చేసాయి. నాకైతే పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, బాగుంది. తీసుకున్నా సరే మంచి బెస్ట్గా అనిపించింది. నాకైతే భలే నచ్చింది. ఈ పెనము కొద్ది పెద్దగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద దోశలు కూడా వేసుకోవడానికి అవుతుంది. కాకపోతే పొయ్యి చిన్నది, పెనం పెద్దది అయిపోయింది అనమాట. ఈ పెనం గ్యాస్ మీద పెడుతుంటే ఇంకో పక్క ఇంకో దబరు పెట్టడానికి కూడా ప్లేస్ లేదన్నంత ప్లేస్ అయితే ఎక్కువగా ఈ పెనం ఆక్రమించేసింది. ఇంకో పక్క అయితే నేను పునుగులు కూడా పెడుతున్నానండి. ఒక పక్క దోశలు, ఇంకో పక్క పునుగులు అయితే పెట్టేస్తున్నాను. పునుగులు కాదు, పొంగనాలు, మర్చిపోతున్నాను. పొంగనాలు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా పక్క దోశ వేగేలోపు ఈ పక్క నేను పొంగనాలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ పొంగనాలకి పెద్దగా ఆయిల్ అయితే ఏం పట్టదండి. ఈ గుంతల్లో లైట్గా ఆయిల్ రాసేసుకొని దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొంగనాల పిండి అయితే వేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. తినడానికి కూడా బాగుంటుంది. ఈ పొంగనాలు ఎప్పుడైనా సాయంకాలం స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. భలే ఊడొస్తున్నాయి. ఈ పొంగనాలు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. నేను తీసుకున్న దానికి భలే సాటిస్ఫాక్షన్ అయితే అయ్యిందండి. బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నాకు ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.